ఓవరాల్‌గా ఏదైతే మాట్లాడారో బీఆర్ఎస్ పార్టీ గురించి గానీ, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన దాని గురించి, అట్లనే మీ పార్టీ గురించి మాట్లాడిన ఆ 2, 3 పాయింట్స్ గురించి గానీ ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు నమస్కారం. హ్మ్. అంటే నిజంగా కూడా కొంత తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చూసినటువంటి కేసీఆర్ని ఆయన ఎప్పుడు మాట్లాడినా ఒక విప్లవాత్మకమైన మార్పు ఉంటుంది. తర్వాత ఆయన ఏం మాట్లాడతారని మేము నిజంగా కూడా నిన్న ఆశ్చర్యంగా చాలా సందర్భాలు వేచి చూసినాం, కానీ అలాంటిది ఏం లేదు. హ్మ్. అసలు ఊహించని విషయం ఏంటంటే ఆయన అనర్గళంగా మాట్లాడగలుగుతారు, గంటలు గంటలు అనర్గళంగా మాట్లాడగలుగుతారు, ఎక్కడున్న విషయాన్ని మాట్లాడగలుగుతారు. తన అసలు స్టైల్ ఆ, వేరుంటది. కొంచెం సామెతలు, పంచులు అన్నీ ఇలాంటివన్నీ ఏవో యాడ్ చేసుకుంటూ మాట్లాడతారు. బట్ నిన్న అది ఎక్కడ కనపడలేదు. అదంతా కనబడకపోగా విచిత్రం ఏంటంటే ఆయన స్క్రిప్ట్ చదివినట్టుంది అది. ఫస్ట్ టైం పేపర్ చూసుకొని చెప్తున్నాడు ఆయన. అని నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. ఎన్నో వేదికల మీద చూసినా, హ్మ్. ఆయన చూసినా, చాలా దగ్గరగా కూడా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఏదో పేపర్ పట్టుకొని ఆయన పేపర్లో స్క్రిప్ట్ రాసుకొని చదువుతున్నటువంటి ఉంది. హ్మ్. అక్కడ జరిగినటువంటి సభ పూర్తి విషయం ఏముందంటే సభ సక్సెస్ అయింది, కానీ సార్ దగ్గర పస లేకుండా పోయింది. హ్మ్. సభకు వచ్చిర్రు, లక్షలాది మంది అంటున్నారు, వచ్చిర్రు, చేసిర్రు, సరే ఆడ వరకు వచ్చిన తర్వాత ఏం చేయగలిగినాము? 25 సంవత్సరాలు పార్టీ పెట్టన్నారు. పార్టీకి సంబంధించినటువంటి విషయం ఎక్కడన్నా చర్చ జరిగిందా? ఏమన్నా బలమైనటువంటి తీర్మానాలు తీసుకున్నారా? తెలంగాణ రాష్ట్రంలో బీసీల సమస్యలు చాలా వరకు బీసీలు అనే మాట మాట్లాడుతున్నారు. హ్మ్. బీసీల పక్షాన ఏమైనా మాట్లాడతామని అనుకున్నారా? మాట్లాడలేదు. హ్మ్. పార్టీలు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నా? తీసుకోలేదు. అసలు ఏం జరిగింది? మొత్తం సభల ఒకే ఒక్కరు మాట్లాడారు, అది కేసీఆర్ తప్ప ఏం లేదు. హ్మ్. అది ఇంతమందిని పిలిచి నువ్వు ఇన్ని చేసి ఇంత చేస్తే ఏముందాడా? ఒక రసమయ బాలకృష్ణ 4 పాటలు, తర్వాత ఈయనది 4 మాటలు. హ్మ్. ఆ 4 మాటల్లో కూడా బలం లేని మాటలు అయిపోయింది. ఆ మాట్లాడింది ఎవరు? కేటీఆర్ ఏది మాట్లాడి అదే మాట్లాడండి. మళ్ళీ హరీష్ రావు ఏదైతే పబ్లిక్గా బయట మాట్లాడి అదే మాట్లాడండి. హ్మ్. ఎవరైతే వీళ్ళు మాట్లాడారో అదే మాట మాట్లాడింది తప్ప ఎక్కడన్నా కార్యకర్తల్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఉద్దేశించిన మాట్లాడిన మాటలు చాలా అరుదు. హ్మ్. అసలు ఏందో ఏమో ముందున్నటువంటి కేసీఆర్కి ఇప్పుడున్న కేసీఆర్కి చాలా భిన్నంగా చూసినాము. తర్వాత 25 సంవత్సరాలల్లో ఇప్పుడు కొత్త తరం వేరు, కానీ ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ అందరికీ తెలంగాణ రావడానికి ఎంత త్యాగం జరిగిందని తెలవాలిగా. అవకాశం ఉండే లేకుండా పోయింది. హ్మ్. తెలంగాణ గురించి కానీ, తెలంగాణ అంశం గురించి కానీ, తెలంగాణ సాధించడానికి ఎంతమంది ఆత్మ బలిదానం అయింది? ఒక్క అంశం లేదా ఒక్కరినన్నా ప్రస్తావించదండి. ప్రొఫెసర్ జయశంకర్ గారినన్నా, కొండా లక్ష్మణ్ బాబు గారినన్నా, ఎవరినన్నా ఒక్కరిని. అరే ఎవరు లేరా? ఈయన సింగిల్ మ్యాన్. హ్మ్. నిన్న మాట్లాడింది వన్ మ్యాన్ షో అయింది. సరే, ఉద్యమం మొత్తం కూడా వన్ మ్యాన్ షో కాదు కదా. తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలంగాణ ఉద్యమం ఆ రోజు జరిగింది. కానీ ఎక్కడ ఆయన ఏం మాట్లాడిండు, ఆయన ఏం చెప్పిండు ఆయనకే తెలియదు. మలిదశ ఉద్యమంలో ప్రాణాలు ఓడగొట్టుకున్నారు. ఒక్కరి పేరు ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంత్ చారి చనిపోయిన తర్వాత ఆ ఉద్యమం ఏ స్థాయిలో ఎదిగిందో మనందరికీ తెలుసు. కనీసం ఒక్కసారి ఒక ఉద్యమ నాయకులు లేదు ఆత్మ బలిదానం చేసి ఒక్కరిని ప్రస్తావించేటువంటి అవసరం లేనే లేదు. స్టార్టింగ్ లోనే అమరవీరులకు నివాళులు అర్పించారు కదా. అది ఏదో చెప్పడం వరకు. అంటే నేనేమంటున్నాను, అది తూతు మంత్రంగానే ఉన్న తప్ప నేను ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఏం తెలుస్తుండే? ఎలా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాలు అధికారంలో వచ్చిన తర్వాత ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ తెలిసే అవకాశాలు ఉంటుండే కదా. ఆ సభలో మీరు ప్రస్తావించేది ఉండే కదా. ఇలా అన్ని మీడియాలో, పేపర్లో లేదా యంగ్స్టర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా అరే తెలంగాణ రావడానికి ఇంత జరిగిందా అని కొంత వాదన ఉంటుండే కదా. ఏమి లేదు. అంటే 25 సంవత్సరాలు ఎవరైనా కానీ 25 సంవత్సరాలు జరుపుకుంటున్నారంటే దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు చెప్తారు కదా. ఎక్కడ పోయినాయి సాధక బాధకాలు? ఏం మాట్లాడారు? ఏమీ లేదు. ఒకటే ప్రస్తావిస్తూ ఉన్నారు. మాట్లాడిన వాళ్ళు ఎవరైతే మాట్లాడారో తెలంగాణ ద్రోహి, ఆయనతోనే స్వాగతోపన్యాసం. అరే ఇదెక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి? ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు ఏం చెప్తున్నావు? ఇంత మాట్లాడినప్పుడు ఆ మొత్తంలో కనబడేది రెండే రెండు. ఒక సైడ్ కేటీఆర్, ఇంకో సైడ్ కేసీఆర్. అరే ఎక్కడ పోయారు మళ్ళా? అంటే పార్టీకి సంబంధించిన ప్రోగ్రామే కదా ఇది, ప్రభుత్వ కార్యక్రమం కాదు కదా. ఒకవేళ నిజంగా ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రోటోకాల్, ఆయన ఒక్కరి ఫోటో లేదా ఇంకేదైనా ఉంటుంది. కానీ ఇక్కడ పార్టీకి సంబంధించిన అనేక మంది ఉంటేనే కదా పార్టీ. ఎక్కడ పోయామలా? వాళ్ళందరూ ఎక్కడ బయట కనబడరు. బ్యాక్ స్క్రీన్ మీద ఇద్దరు ఫోటోలు. అంటే కేటీఆర్ని ఎక్స్పోజ్ చేయడానికి ఏదో ప్రోగ్రామ్ ఇది. మన హరీష్ రావు ఎక్కడ మాట్లాడారు? మళ్ళీ ఎవరు? కనీసము కొంత నాయకుల్లో చలనం తీసుకురొచ్చేటువంటి ప్రయత్నం కూడా ఎక్కడ జరగలేదు. తర్వాత వాళ్ళు చాలాసార్లు సందర్భంలో 65 లక్షల మంది ఉన్నటువంటి సభ్యత్వం ఉన్న పార్టీ అన్నారు. మళ్ళీ ఎక్కడ పోయారు ఆ ప్రజలు? 100 ఎకరాలు అన్నారు, 84 ఎకరాలు వాడారు, 13 ఎకరాలు డయాస్ వేసారు, ఏదో 22 ఎకరాలలో చీరలు వేసారు,
ఒక ఎకరానికి 5,000 కుర్చీల కన్నా ఎక్కువ ఏడికి రాదు. 4,800 గజాలు ఒకవేళ ఆ రకంగా చూస్తే, ఎందుకంటే సభలు మేము కూడా నిర్వహించినాం. సభలు నిర్వహించినాం కాబట్టి తెలుసు కదా. 5,000 చైర్ల కన్నా ఎక్కువ 22 ఎకరాలు మొత్తం అంటే 1,10,000 చైర్లు మాత్రం పడతాయి. మళ్ళీ ఎంతమంది వచ్చినట్టు, మీరు ఏం చూపిస్తున్నట్టు? పోనీ ఏం జరిగింది? పార్టీ తీర్మానాలు ఏమైనా తీసుకున్నారా? అదన్న చర్చకు వస్తుండే కదా. పార్టీ బలోపేతం సరే, ప్రభుత్వ వ్యతిరేకమా లేదా మీరు ఏం చేశారు? ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీని నెక్స్ట్ వచ్చేటువంటి అధికారం మా వైపు ఉండాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఏమీ లేదు. ఖాళీ ఇంత చేసి ఆ ప్రజలందరినీ రప్పించి ఆడ ఎండలో కూర్చోబెట్టి ఇచ్చేసి ఈయన మాట్లాడిన 53 నిమిషాలు కథం ఫినిష్. ఇది ఎక్కడ సభ? ఏం జరిగింది? గతంలో కేసీఆర్కి ఇప్పుడున్న కేసీఆర్కి చాలా తేడా ఉంది. బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం అనేది అంటే పార్టీ గురించి మాట్లాడడానికి ఏం లేదా, లేకపోతే ఆ పార్టీని లైట్ తీసుకున్నారా, లేదా పార్టీకి భయపడ్డారు? నేనేమనుకుంటున్నా అంటే ఒకటే ప్రస్తావన. సరే, వారి ఆలోచన విధానం వాళ్ళు మనం దాన్ని కంపేర్ చేయం. నిజంగా కూడా ఒకవేళ కేంద్రం మీద మాట్లాడితే ఆయన ఒక మాట అన్నారు, ఏమన్నారు? 11 పైసలు ఏమో ఇవ్వలేదు అని అన్నారు. 11 ఏళ్ళు 11 పైసలు ఇవ్వలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాలకు ఏ వాటా అయితే ఇస్తా ఉన్నామో, ఏ స్థాయిలో వాటా ఇస్తాం, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇస్తా ఉన్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే డైరెక్ట్గా ఇస్తున్నటువంటివి అనేక పథకాలు ఉన్నాయి. యూరియా సబ్సిడీ కానీ, డిఏపీ సబ్సిడీ కానీ, లేదా రైతులకు 6,000 రూపాయలు ఇవ్వడమే కానీ అనేక సంక్షేమ పథకాలు డైరెక్ట్గా కొన్ని ఇస్తా ఉన్నాం. యూరియా పైసలు అవన్నీ తీసే రైతు బంధు ఇస్తున్నారు. ఇప్పుడు ఏది ఇస్తున్నాము అది ఇస్తా ఉన్నాము. డైరెక్ట్ దాని విషయం మీద ప్రస్తావించినాము. అది మీరు చెప్పుకోలేకపోయారు. ఆయన చెప్పిన ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పినాము. ఒకటే మాట్లాడుతున్నాము. పోనీ ఈయన మాట్లాడిన మొత్తంలో కూడా వీళ్ళ నాయకుల్లో ఉన్న ఒక ధైర్యం, సంకల్పం నిలపగలిగిరా? పార్టీ నిలబడ్డదని 10 మంది ఎమ్మెల్యేలు పోయారు. మళ్ళీ ఏంది? రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఏం జరుగుతుంది? ఆ స్థాయి కదలిక కూడా ఎక్కడ లేదు. నాయకులందరూ కూడా ఒక వాళ్ళ యొక్క బలాన్ని చూపించడానికి అనేక మందిని రప్పిస్తుంటారు అక్కడికి. ఎవరినైనా ప్రస్తావించి ఏమీ లేదు. ఒక నాయకుడిని ప్రస్తావించలే, పార్టీ విధానాలను ప్రస్తావించలే, మీరు తీసుకున్నటువంటి పార్టీ తీర్మానాలు చెప్పలేకపోయారు, ప్రభుత్వ విధానాల మీద సరిగ్గా మాట్లాడకపోయారు. మీరు మళ్ళా ప్రభుత్వంలో వస్తే మేము ఏం చేయగలుగుతామో చెప్పలేకపోయారు. గతంలో మేము ఇవన్నీ చేయక నష్టపోయినాము, అధికారం పోగొట్టుకున్నాము, మళ్ళా మనం అధికారం వచ్చినాక ప్రతి ఒక్కటి చేయగలుగుతామని ఏమైనా చెప్పగలిగిరా? ప్రజల్లో ఏం తీసుకురాగలిగారు? ఏది లేదు. సభ వచ్చింది, అందరం వచ్చినాం, బల ప్రదర్శన, ఇంతమంది వచ్చారనే ఒక బల ప్రదర్శన తప్ప దానికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. శ్రవణ్ కుమార్ గారు, కేసీఆర్ గారి సభ నిన్న జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి, ఆ సభ జరిగిన తీరు కానీ, సభకు వచ్చిన జనం కానీ, కేసీఆర్ గారి ప్రసంగం కానీ, ఓవరాల్గా వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఏంటంటే నిన్న జరిగిన సభ హిట్టా ఫట్టా అనేది. ఒక వర్షన్ ఏం వినపడుతుంది అంటే జనము సభ అయితే హిట్, బట్ కేసీఆర్ గారి స్పీచ్ మాత్రం ఫట్టు. ఇవన్నీ కూడా రకరకాలుగా వినిపిస్తున్న పరిస్థితుల్లో మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది రాజకీయ కోణంలోంచి కాకుండా మొత్తం మీద జరిగిన వాస్తవాల గురించి కోణంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తే, కేసీఆర్ సభ ప్రసంగం కానీ, కేసీఆర్ హిట్ అవని చూడండి, కొలమానమే కేసీఆర్ స్పీచ్. దానికి హిట్ ఆఫ్ ఫట్ అంటే కేసీఆర్ సభ ఫట్ అనడంలో అమాయకత్వమే కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కేసీఆర్ మాట్లాడితే కాదు, కేసీఆర్ తిడితే చూసుకోవాలనుకునే వాళ్ళు నాయకులే వాళ్ళు ఎదురుగా